పాలన్నా ఉన్నాయా? కాఫీ చేసుకొని తాగుతా. పాలు లేవు మా, తీసుకొస్తా ప్యాకెట్. సరే, ఆ వచ్చేటప్పుడు కందిపప్పు కూడా తీసుకొని రా. కొద్దిగా పప్పు చేసేస్తాను, తీసుకెళ్దువు. కూరగాయలు ఉన్నాయా? ఏమైనా కావాలా? ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసుకో, చెప్తా ఏమేం కావాలో. నాకు గుర్తుంటాయి మమ్మీ. అట్లనే అంటావు, మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోయి వస్తావు. గోష్, ఒక్క మాట వినదు. మమ్మీ తీసుకొచ్చినా చూడు, ఇక్కడున్నా. ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఎక్కినావు? కటెన్లు క్లీన్ చేస్తున్నా అంటే ఎందుకంటావేంది నువ్వు? కొన్నప్పుడు వాష్ చేసి ఇస్తారు కదా. ఎప్పుడు కొన్నావు? 1 year అయింది. 1 year కాదమ్మా, 1 year అయింది. ఎంతెత్తు దుమ్ముని చూడు దీనిపైన. అన్హైజీనిక్, అసలు ఎంత అన్హైజీనిక్ బతుకుతున్నావు అంటే. ప్రతి నెల తీసుకొని వాషింగ్ మిషన్ వేయడానికి ఏంటి బతకం నీకు? నాకు అర్థం కాదు. ఏదో పెద్ద నువ్వు ఉతికేటట్టు ఫీల్ అయిపోతుంటావు. ఇంకా మషిన్ ఎందుకు కొనిచ్చింది ఇంకా? అసలు ఎంత డస్ట్, ఎంత జర్మ్స్ ఉంటాయి దీనిపైన, మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇవి తెచ్చాను, అక్కడ పెడుతున్నాను. నేను స్నానం చేసి వస్తా. మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా, లేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండు, చేసేసినా. టైం అయిపోతుంది మమ్మీ. బ్రేక్ఫాస్ట్ ఇద్దో, బ్రేక్ఫాస్ట్ తినేసిపోదు. మా, ఇప్పుడు టైం లేదు, తర్వాత తింటా. ఎక్కడికి వెళ్ళేది? కూర్చో, 3 ఇడ్లీలు పెట్టినా, అవి కూడా తినకపోతే వేస్టింగ్. నువ్వు కూర్చో. కింద గౌతమి నిఖిల్ వెయిట్ చేస్తున్నారు మమ్మీ. వాళ్ళనే పైకి రమ్మను. గౌతమి, నిఖిల్, భూన్ వీళ్ళందరినీ చూసి చాలా రోజులైంది. తినేసెళ్ళు, దా కూర్చో. హలో హలో, మేము వచ్చాం, కిందకి రా. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్టా? హలో, ఇక్కడ క్యాఫెటేరియాలో ఉన్నాం, నీకేమైనా బ్రేక్ఫాస్ట్ కావాలా? టైం ఎంత? 10. నేను వచ్చేటప్పటికి 11, 11:30 కూడా కావచ్చు ట్రాఫిక్ ఉంటే. 11:30కి ఎవడైనా బ్రేక్ఫాస్ట్ తింటాడా? మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది? మమ్మీ వచ్చింది. ఓహో, ఆంటీ వచ్చారా? సరే సరే, ఓకే, నువ్వు కానీ బాయ్. అచ్చా లిసన్, మమ్మీ మళ్ళీ పైకి రమ్మంటుంది. మేమెందుకు పైకి? నేను రానబ్బా, నువ్వు వెళ్ళు. కమ్యా రాండమ్మా. ఇడ్లీ చేసాను, తింటారా? లేదా ఆంటీ, మేము తినేసి వచ్చాం. కూర్చోండి. రామ్మా నిఖిల్, కూర్చో. తిను, ప్రశాంతంగా తిను. వాళ్ళు కూడా పైకి వచ్చేసినారు కదా. బ్రేక్ఫాస్ట్ తింటున్నావా? ఇంకా అంతా బానే ఉందమ్మా ఆఫీస్ అంతా? అవును, బూనేమైనాడు ఈ మధ్య కనిపించట్లే. బూన్ పూణేలో ఉన్నాడు ఆంటీ, FTIలో. కాల్ చేయవే ఒకసారి. అసలు గుర్తుపడతాడో లేదో. ఇక్కడదా, నేను మాట్లాడతా. ఇక్కడదా. హలో జాన్వి. నేను జాను కాదు, వాళ్ళ అమ్మని. అయ్యో సారీ ఆంటీ, ఎలా ఉన్నారు మీరు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా క్రేజీ ఉన్నానంటీ. అక్కడ వెదర్ అవన్నీ సెట్ అయ్యాయా మరి? పూణే న్యాచురల్ గానే చాలా బాగుంటుందంటీ. అంటే చుట్టూ నేచర్ అదే ఉంటుంది కదా. పో బాబు, నువ్వెప్పుడు చూడు నన్ను నేచురల్ స్టార్ నానితో కంపేర్ చేస్తానే ఉంటావు. అసలు ఏంటబ్బా ఇంకా అనట్లే అనుకుంటున్నా. ఈ అబ్బాయికి నా పైన అభిమానం అసలు. మీకు ఇంకా పిచ్చి తగలేదంటీ? ఏంటేదో అన్నావు? అదేం లేదంటీ, మీరు ఎలా ఉంటుంటే అలాగా. సరే అమ్మా, జాగ్రత్త. ఫుడ్ అవన్నీ బాగా మేనేజ్ చేసుకుంటున్నావు మరి? మెస్ ఆంటీ. ఓహో, కాలేజ్ లో మెస్ ఉందా? అయినా మెస్ లో ఏం బాగుంటాయమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పు, పచ్చళ్ళు పంపిస్తా. అయ్యో తప్పకుండా ఆంటీ. సర్లే, ఇదిగో వేస్తున్నా. సరే అమ్మా, ఇదిగో జాను వెళ్ళిపోతుంది ఆఫీస్ కి.